నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్ దిస్ ఇస్ శోభన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఈ మధ్య 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ మారణ హోమానికి ముగింపు ఎప్పుడో అంతు చిక్కడం లేదు. ఈ మధ్య జరిగిన దాడులు ఇక ప్రపంచ యుద్ధం తప్పదేమో అన్న భయాన్ని రగిలించాయి. ఇప్పుడిక రష్యా తన సైన్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎందాకైనా వెళ్తానంటోంది. యుద్ధంలో నష్టపోయిన సైన్యాన్ని కొత్త రక్తంతో భర్తీ చేసేందుకు కొత్త స్కీమ్ అమల్లోకి తెచ్చింది. ఏడాది పాటు రష్యా సైన్యంలో పనిచేస్తే లక్షల్లో రుణమాఫీ చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. మరి ఈ రుణమాఫీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసలు ఎన్ని లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పుతిన్ ప్రకటించారు? డబ్బు ఆశతో రష్యా సైన్యంలో చేరుతున్న ఆ పౌరుల భవిష్యత్ ఏంటి? వాట్ ది స్టోరీ? సైనిక సామర్థ్యం పెంచుకునే ప్రయత్నంలో రష్యా సైనికులకు మనీ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా భారత్లో ఎన్నికల సీజన్లో ఎక్కువగా వినిపించే హామీల్లో ఒకటి రుణమాఫీ అని. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినా చేయకపోయినా ఈ హామీ చాలా పవర్ఫుల్. ఈ క్రమంలో తాజాగా ఏడాది పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడితే రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్తో 1000 రోజులు దాటి యుద్ధం చేస్తున్న రష్యాకు సైన్యం కొరత విపరీతంగా ఉందని అంటున్నారు. పైగా ఈ పోరులో మరణాలు, గాయాల రూపంలో రష్యా అత్యధిక సంఖ్యలో సైన్యాన్ని నష్టపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి సుమారు 11,000 మంది సైనిక సాయం పొందిందని దక్షిణ కొరియా, అమెరికాలు చెబుతున్నాయి. మరోపక్క ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే రష్యా యువత చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఓ ఆసక్తికర ఆఫర్ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా కొత్తగా సైన్యంలో చేరే వారికి రుణమాఫీ చేయాలనే చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై పుతిన్ సంతకం కూడా చేశారు. ఉక్రెయిన్తో అవిరామంగా జరుగుతున్న యుద్ధానికి సైన్యాన్ని మరింత పెంచుకునేందుకు రష్యా సరికొత్త ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఏడాది పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడే వారికి 80 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధపడింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తెచ్చింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుని దాదాపు 1000 రోజులు దాటింది. అయితే యుద్ధం మొదలయ్యాక తొలిసారి ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఇంత పవర్ఫుల్ మిసైల్ను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలై 33 నెలలకు పైగానే అయింది. ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణ ఆస్ట్రాబాద్ ప్రాంతం నుంచి ప్రయోగించినట్లు కీవ్స్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. రష్యా ఇటీవల ఉత్తర కొరియా సేనలను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపిన రీతిలోనే తాజాగా యెమెన్ వాసులను కూడా తీసుకొచ్చినట్లు తేలింది. తొలుత యెమెన్ పౌరులను రష్యాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుని సరిహద్దులకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడ పనిచేస్తున్న యెమెన్ వాసులు చెప్పుకొస్తున్నారు. మంచి జీతంతో ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే వచ్చామని వారు చెబుతున్నారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న క్రమంలో ఉక్రెయిన్ బలహీనపరిచేందుకు బ్రిటన్, దాని మిత్ర దేశాలపై సైబర్ దాడులు చేసేందుకు మాస్కో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాటో సైబర్ రక్షణ సదస్సులో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే రష్యాపైకి ఉక్రెయిన్, అమెరికా ప్రయోగించిన మిసైళ్ల దాడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ తోకతొక్కిన తాచుపాంలా మారారు. అణ్వాయుధాల వాడకానికి అనుమతించే నిబంధనల్ని మరింత సరళతరం చేసే కీలక ఫైలుపై సంతకం చేసి పారేశారు. మరి ఇప్పుడు ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందో అని ప్రపంచం భయాందోళన చెందుతుంది.